మొక్కజొన్న రైతులను కొనుగోలు కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కోతలు పూర్తయి పంట అమ్మకానికి సిద్ధం చేయగా నిత్యం కురుస్తున్న వర్షాలు రైతులను ఆగం చేస్తున్నాయి. పంటలను రక్షించుకోవడానికి రోడ్లపై ఎండబెట్టి వ్యాపారుల కోసం ఎదురుచూసే దయనీయ పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 6.9 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయగా 15,83,421 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం మక్కకు 2,400 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. అయితే కొనుగోలు కేంద్రాలను మాత్రం ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా రైతులు తమ పంటను అమ్ముకునేందుకు అరగోస పడుతున్నారు. వరుస వర్షాలతో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం జరిగింది. చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాక ప్రైవేటు వ్యాపారులు చెప్పిన ధరకు పంటను అమ్ముకునే పరిస్థితి నెలకొంది. రైతుల అవసరాలను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు కూటమి కట్టి మద్దతు ధర కంటే 500 నుంచి 700 వరకు ధర తగ్గించి పంటను కొనుగోలు చేస్తూ రైతుల కష్టాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. వెంటనే నగదు చెల్లిస్తున్నామనే కారణంతో అదనంగా లక్షకు 2,000 కోత విధిస్తున్నారు. ప్రజలు వాతావరణం వర్షం వచ్చే అవకాశం ఫోన్లో సిగ్నల్ చూపిస్తుంది. మక్కలేమో ఎండిన ఉన్నాయి, ఎక్కడ పెట్టాలనో ఏం చేయాలనో అర్థం కాకుండా ఉన్న పరిస్థితులు. మళ్ళీ ఇంకా క్రాప్ ఇంకా ఉంది, ఫుల్ క్రాప్ ఉంది. మక్కలు పట్టేవాళ్ళు పడుతుర్రు, కోసేవాళ్ళు కోస్తుర్రు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా వచ్చే పంట ఈ మక్క పంట. ఈ మక్క పంటకే మొదటిసారిగా నష్టపోవడానికి వస్తుంది. నిజామాబాద్ జిల్లాలో 20 కొనుగోలు కేంద్రాలు అవసరం ఉందని ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. పంటను కోసి రోజుల తరబడి రోడ్లపై ఆరబెడుతున్నారు రైతులు. వర్షం కురిస్తే కుప్పలు చేసి టార్పులిన్లు కప్పుతున్నారు. మక్కలు తడిసి పాడవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు క్వింటాకు 1800కు చెల్లించి కొనుగోలు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. దళాలు ఏమైపోతుందంటే దాని 1600, 1700, 1800 అంటే వాతావరణం బట్టి వాళ్ళు రేటు నిర్ణయిస్తున్నారు. దాంట్లో కూడా లాస్ అయిపోవడం జరుగుతుంది. మాకు ఏంటంటే మాకు గవర్నమెంట్ ఆదుకోవాలి. గవర్నమెంట్కి దీన్ని ఖచ్చితంగా మొక్కజొన్న కొనాలా. ఏ రేట్లో కొనాలంటే 2500 వందల కొడితే మాకు రైతులం మేల్కోవడం జరుగుతుంది. ఇంకో పంటకు కూడా మాకు శక్తి సామర్థ్యాలు రెడీ అవుతాయి. ఇలా అయితే మేము కోలుకుంటాం. లేకుంటే ఇక రైతు జై జవాన్ జై కిసాన్ మాట లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్లో సోయా కంటే మొక్కజొన్న పంటను రైతులు అధికంగా సాగు చేశారు. గతంలో మార్క్ఫెడ్ సంస్థతో పాటు సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేశారు. ఈసారి కూడా కొనుగోళ్లు ఆరంభిస్తే మక్కలకు మద్దతు ధర లభిస్తుంది. ఉమ్మడి జిల్లాలో 1,04,000 ఎకరాలకు మించి మొక్కజొన్నను సాగు చేశారు. మహారాష్ట్ర, గుజరాత్కు మక్కల ఎగుమతి సాగుతున్నా వ్యాపారులు ధరలు పెంచడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పచ్చదనంగా ఉండి కంకులు ఎంతో స్టాండర్డ్గా వచ్చేటి మొత్తం పంట అంతా అదిలిపోయి తంతే మన చిన్న పిల్లాడి తంతే కూడా పడిపోయే స్థానంకి వచ్చింది. మనం రిక్తే కూడా అదలని కంకి ఇప్పుడు మొత్తం వదిలిపోయి పడిపోతున్నది. దాని ద్వారా పడిపోయిన కంకులకేమో లాకలచ్చు. దీని ద్వారా 20-22 క్వింటాలు రావాల్సిన దిగుబడి 15-14 క్వింటాలు మాత్రమే వస్తుంది. ఈ విధంగా అకాల వర్షాల కారణంగా చాలా ఒక మక్క పంటనే కాదు పసుపు కానీ వరి పొలాలు కానీ అన్నీ తీవ్ర ఇబ్బందులు ఉన్నాం. మక్క సాగు చేసిన రైతులు పంటను అమ్మేందుకు చుక్కలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తే రైతుల కంటే వ్యాపారులకే ఎక్కువగా లాభం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా సర్కారు స్పందించి వెంటనే కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.